వెల్కమ్ టు మెగా9 టీవీ. అపరాలను మెట్ట పంటగా రైతులు వరి మాగాణుల్లో ఎక్కువగా సాగు చేస్తారు. వరి కోత దశలో విత్తనాలను వెదజల్లుకుని సాగు చేయటం ఆనవాయితీగా వస్తుంది. వరి కోత తర్వాత మాగాణుల్లో ఉండే తేమతో అపరాలు ఎదిగి పంటను అందిస్తాయి. వరి మాగాణుల్లో మినుము సాగు చేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మినుమును మెట్ట పంటగా రైతులు వరి మాగాణుల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో మినుము సగటున 1.5 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. మాగాణుల్లో వరి కోతకి 2-3 రోజుల ముందు మినుము విత్తనాలను వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిన విత్తనం మొలిచి భూమిలో మిగిలిన తేమను భూసారాన్ని ఉపయోగించుకుని పంట పండుతుంది. ఈ సాగులో భూమిని తయారు చేయటం, ఎరువులు వేయటం వంటి యాజమాన్య పద్ధతులు లేకుండానే అపరాలు సాగు చేయవచ్చు. అయితే మినుముల్లో రసం పీల్చు పురుగులు, ప్రధానంగా తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు పంటను ఆశించి రసం పీల్చడమే కాకుండా వైరస్ తెగుళ్లను ఒక మొక్క నుంచి వేరొక మొక్కకు వ్యాప్తి చేసి పంటకు నష్టాన్ని కలగజేస్తాయి. తెల్లదోమ పల్లాకు తెగులును, పేనుబంక బొబ్బరాకు తెగులును, తామర పురుగులు తలమాడు తెగులును వ్యాప్తికి తోడ్పడతాయి. కావున తొలి దశలో రసం పీల్చు పురుగుల నుంచి సుమారు 30 రోజుల వరకు మినుము పంటను కాపాడుకోవటానికి విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలి. వ్యవసాయ అధికారుల సూచన మేరకు మినుముల్లో విత్తన శుద్ధికి కిలో విత్తనానికి 5 గ్రాముల థయోమిథాక్సమ్ 70 WS లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ని 600 FS మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా శుద్ధి చేసి విత్తుకుంటే పైరు తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. తద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు అయిన పల్లాకు తెగులు, మొవ్వు కుళ్ళు, సీతాఫలం తెగుళ్లను కూడా అరికట్టవచ్చు. అంతేకాకుండా గత కొంతకాలంగా మినుము మొక్కలకు కాండం గజ్జి తెగులు ఆశించి మొక్కలు చనిపోతున్నాయి. కాండం దగ్గర గజ్జిలా ఉబ్బెత్తుగా తెల్లటి మచ్చలు మొదలై క్రమేపీ ఆ మచ్చలు పెరిగి ముదురు గోధుమ రంగుకు మారి గజ్జి మచ్చలు మొక్కపై భాగానికి పెరుగుతూ ఉంటాయి. మొక్క ఎదుగుదల లోపించి గిడసబారిపోతుంది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు కాండం గజ్జి తెగులు నివారణకు కిలో విత్తనానికి 1.5 మిల్లీలీటర్ల టెబ్యూకొనజోల్ మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. రసాయన మందులు వాడని పక్షంలో జీవ శిలీంద్ర నాశిని అయినటువంటి ట్రైకోడర్మా విరిడిని కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తుకోవాలి. విత్తనాన్ని ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే వ్యాధికారక శిలీంధ్రాల పెరుగుదల, పునరుత్పత్తిని నిరోధిస్తుంది. అలాగే మొక్కల పెరుగుదలకు కావలసిన పోషకాలను కూడా అందిస్తుంది.